హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, ఇది రవ్వ దోశ అనమాట. అయితే ఇందులో మనం మైదా కానీ వరిపిండి కానీ రెండిట్లో ఏది కూడా వాడకుండా ఓన్లీ రాగి పిండి జొన్న పిండి కలిపి మనం ఈ దోశ అనేది వేసుకున్నాం అనమాట. ఇది హెల్దీ అలానే టేస్టీ అనమాట. పిల్లలకి మీరు మిల్లెట్స్ ఎలా పెట్టాలి అనుకుంటే ఇలా పెట్టి ట్రై చేయండి, కంపల్సరీ తింటారనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే ఎంటీ బౌల్ ఒకటి తీసుకున్నాను. ఇది జొన్న పిండి అనమాట. మొన్న మనం ఈ జొన్నతో కిచిడి చేసుకున్నాం కదా, ఆ రవ్వలోంచి వచ్చిన పిండి అనమాట ఇది. ఆ పిండి 1 కప్పు తీసుకున్నాను. ఇది రాగి పిండి 1 కప్పు, సూజీ 2 కప్పులు అనమాట. అలానే కాస్తంత మెంతి పిండి, చూడండి ఇంత చాలా తక్కువ మెంతి పిండి, కాస్త జీలకర్ర, వాము, టేస్ట్కి తగ్గ సాల్ట్. అయితే మనం ఫస్ట్ రాగి పిండి, జొన్న పిండి, అలానే సూజీ 1 కప్పు మాత్రమే ఫస్ట్ వేసుకుందాం. ఎందుకంటే మనం వెంటనే ఇప్పుడే వేసేసుకుంటే కనుక మొత్తం 2 కప్పులు వేసేసుకోవచ్చు. లేదు కాసేపు ఆగి వేసుకుందాము అనుకునేటప్పుడు మాత్రం 1 కప్పే వేసుకోండి. వేసుకొని ఎప్పుడైతే మనం దోశ వేసుకోవాలనుకుంటామో అక్కడికి ఒక 5 మినిట్స్ ముందు ఈ ఇంకొక కప్పు కూడా వేసారు అంటే మనకి క్రంచీగా వస్తుంది అనమాట. ముందైతే ఇగోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను వేయట్లేదు, కాస్త టైం పడుతుంది నేను వేయడానికి. సో అందుకని చెప్పి ఫస్ట్ లేదు ఇప్పుడు వెంటనే మీరు వేసేసుకోవాలి అంటే ఇదే కప్పుతో 1 కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. మనం వెంటనే వేయకుండా ఒక 4 అవర్స్ 3 అవర్స్ మనం ఉంచుకున్నాము అంటే పెరుగు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇవన్నీ ఫస్ట్ అయితే నేను వాటర్ కూడా ఫుల్గా వేసేసాను. దీన్ని అయితే విస్కర్ పెట్టి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. గరిటతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. అయితే విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకొని ఇది మూత పెట్టి ఉంచేస్తే నేను ఇది ఒక 4 అవర్స్ తర్వాత అయితే దోశ అనేది వేసుకుంటాను. సో అందుకని చెప్పి ఇందులో నేను పెరుగు అయితే వేయలేదు. పెరుగు వేసారు అంటే మాత్రం మీరు ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ లోపే దోశ వేసేసుకోవచ్చు. మనం దోశ వేసుకునేటప్పుడు ఇంకాస్త ఇందులో వాటర్ అనేది వేసుకొని రవ్వ పూర్తిగా ఇంకొక కప్పు కూడా వేసేసుకోవడమే. ఇప్పుడు ఇది మూత పెట్టి ఉంచేసుకోవడమే. ఇంకైతే మార్నింగ్ మనం కలుపుకొని రెడీ పెట్టుకున్నాం కదా దోశ పిండి, అయితే చూడండి బాగా అయింది కదా. ఇప్పుడు ఇంకా ఈ రవ్వ కూడా ఈ కప్పు కూడా వేసేసి మనం ఇంతలో ఆనియన్స్ కట్ చేసుకున్నంతలో ఇది మొత్తం మనకి కరెక్ట్గా మనకి దోశ బ్యాటర్ ఎలా రావాలో అలా వచ్చేస్తుంది. ఇంతలో మనం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసి రెడీ చేసేసుకుందాం. ఇవ్వండి ఆనియన్స్ అయితే ఇలాగా చిన్నగా చాప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా చూస్తున్నారు కదా, రవ్వ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఫుల్గా కాస్త వాటర్ వేసుకుందాం. కాస్త పల్చగా ఇది కలుపుకుంటేనే మనకి దోశ అనేది బాగా వస్తుంది. తవా పెట్టుకున్నాను. ఇగోండి కాస్త ఆయిల్ అయితే వేసుకుందాం ఫస్ట్ అయితే. దీని మీద కాస్తంత ఆనియన్స్ ఇలా చల్లుకున్నామంటే ఈజీగా దోశ అనేది ఊడి వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి కాస్త ఆనియన్స్ ఇలా చల్లుకొని దోశ బ్యాటర్ మొత్తం ఒకసారి కలుపుకొని వేసేద్దాం. మెయిన్ ఏంటంటే పిల్లలకి ఇలా చేసి పెట్టారు అంటే రవ్వ దోశలాగే వాళ్ళకి అనిపిస్తుంది తప్ప మనం ఇలా రాగి పిండితో చేసాము లేకపోతే జొన్న పిండితో చేసాము అనేది వాళ్ళకి తెలియదు అసలు. అయితే ఇది కాస్త కాలడానికి టైం పడుతుంది. ఎందుకంటే మనకి దోశ అంటేనే కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. మళ్ళీ ఆయిల్ అయితే వేసేద్దాం. కాస్త ఆయిల్ కూడా చూడండి ఎక్కువ అయితే నేను వేయలేదు. ఇప్పుడు ఇంకా ఒక పక్క బాగా ఫ్రై అయిపోయింది కదా, చూడండి ఇంకో సైడ్ టర్న్ చేసేస్తున్నాం. ఇప్పుడు ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా, తీసేద్దాం. ఇలానే మళ్ళీ మరొక దోశ కూడా వేసేద్దాం. ఇష్టపడే వాళ్ళైతే బటర్తో కానీ నెయ్యితో కానీ ఇది
కాల్చినా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అయితే పిల్లలు ఇష్టపడి తినేటట్టయితే వాటితో కూడా ట్రై చేయొచ్చు, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇది వేసాను కదా, ఇది కారం దోశ చేద్దాం. ఇది మనం ఇంట్లో చేసుకున్న మజ్జిగ మిరపకాయ పొడి అనమాట. ఈ పొడిని కాస్త చల్లుకుని కారం దోశలో ఇలా పిల్లలకి ఇచ్చారు అంటే దీనికి చట్నీ కూడా వాళ్ళు అడగకుండా తింటారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. అంతే, పెద్దవాళ్ళకైతే ఇంకాస్త వేసుకోవచ్చు, అయితే పిల్లలకైతే మాత్రం ఇంతే వేయండి. మరి ఎక్కువ వేస్తే వాళ్ళకి కారం అయిపోతే తినలేరు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.